ప్రార్థన. మహిమ కలిగిన మా ప్రియమైన కన్న తండ్రి, మహోన్నతుడవు, మహాగణుడవు, సకల యుగములలో మహారాజయుండి ఏ ఎన్నిక యోగ్యత లేని మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ కంటికి రెప్పవలే మమ్ములను కాచి కాపాడుతూ మమ్ములను పెంచి పోషిస్తూ భయంకరమైనటువంటి ఈ ప్రపంచంలో మమ్ములను సజీవమైన మీ రెక్కల నీడలో దాచి కాచి కాపాడుతున్న తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మానవ మేధస్సుకు అందని ఆత్మ ప్రయాణము అని మహా అద్భుతమైన ఆలోచనతో కూడుకున్న మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మా మనోనేత్రములు వెలిగించమని, మా హృదయములు మీ మాటలకు లోబడినట్లుగా మీ కృప చూపించండి. వేదిక మీద ఉన్న దైవ సేవకులను, కూడి వచ్చిన దైవజనులందరినీ, సంఘ సభ్యులైన ప్రతి ఒక్కరిని, ఈ గ్రామములో ఉన్న దైవ సేవకులను, సంఘములను, వివిధ ప్రాంతముల నుండి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించమని మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించండి నాయన. మీరు మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. మా జీవితాలకు ఏ మాటలు అవసరమో, మా గ్రామాలకు ఏ మాటలు అవసరమో నా తండ్రి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మీ పాదాలను బట్టి బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియమైన దేవుని వర్లరా, ఇంత మంచి సమయాన్ని, వాతావరణాన్ని మనకిచ్చినటువంటి పరలోకపు కన్న తండ్రికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకా తొందరగా అవ్వాలని మేము రేపు రోజు ప్రయత్నిస్తాం. ప్రియులారా, 10 గంటలకే సభ మొత్తం పూర్తయిపోవాలి. మీరందరూ కూడా చక్కగా ప్రేమపూర్వకమైన విందును కూడా స్వీకరించి మీరు క్షేమంగా వెళుతూ ఉండాలని మేము మనవి చేసుకుంటున్నాం. ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని మీకు ముందుగా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా అద్భుతం అండి. మానవ మేధస్సుకు అందని ఆత్మ ప్రయాణము అనేది ఖచ్చితంగా బతికుండగా మనం తెలుసుకోవాలి. ఈ సభలు ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం, 25 సంవత్సరాల పాటు కన్నతండ్రి సువార్త పరిచర్యలో, ప్రయాణాలలో సజీవులుగా ఉంచాడు. ఎందరో ఆత్మలకు దేవుని వాక్యాన్ని తెలియజేసిన భాగ్యము మాకు సంఘములకు అనుగ్రహించాడని మరి చాలా సంతోషిస్తూ ఈ సభలు ఇక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అనుకోవడంలో ఉద్దేశం కూడా, చాలా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు కడప ప్రాంతాలకి మీటింగ్స్కి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తమ్ముళ్ళు ఫోన్ చేశారు, ఎస్ఎంఎస్లు పెట్టారు. అన్నయ్య, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత 32 మంది బాప్తిజమాలు పొందారన్నయ్య అన్నాడండి. నిజంగా ఎంత ఆనందం అనిపించిందో. మా గ్రామం కూడా యువత, ఇదే గ్రామంలో పుట్టాను, ఇదే గ్రామంలో పెరిగాను, అల్లరిగా సినిమాలని తెలియక లోకంలో బతికిన దేవుని మాట గుండెల్లో గుచ్చుకుని ఆ రోజు నుంచి దేవునిలో
అంచెలంచెలుగా ప్రయాణాలు చేస్తూ దేవుని కొరకు బ్రతకాలి అనే మనసు పరిపూర్ణంగా ఏర్పరచుకున్నాను ప్రియులారా. ఈ గ్రామంలో చాలా చిన్నపిల్లలు, మేము ఉన్న ప్రాంతాల్లో మేము యవనస్తులుగా ఉంటున్న ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడున్న చిన్నపిల్లలందరూ ఇప్పుడు యూత్గా మారారు. నిజంగా కుల మత భేదాలు అనేవి ఎప్పుడూ కూడా మా ప్రాంతాల్లో చూపించలేదండి. కలిసిమెలిసిగా ఉండటం అనేది ఒక తోడబుట్టిన వారిలాగా ఉండే ఆ మంచి వాతావరణం ఒకప్పుడు. ప్రియ దేవుని వారలారా, మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే. ఎందుకంటే మనం ఆరోగ్యం ఉండగానే తొందరగా దేవుని సన్నిధిలోకి మనం వచ్చేయాలి. మీరు ఏ సంఘాలలోకి వెళతారో మీరు వెళ్ళండి. మీకు ఏ సేవకుల మీద ప్రేమ ఎక్కువగా కనబడుతుందో అక్కడికి వెళ్ళండి. కానీ ఖచ్చితంగా మాత్రం దైవ సన్నిధిలోకి మాత్రం వెళ్ళిపోండి ప్రియులారా. నాకంటే చిన్నవాళ్ళు, బలవంతులు, ధనవంతులు, గొప్పవారు ఈరోజు క్షణాలలో మాయమైపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం బ్రతికే ఉన్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మారాలని ఒక అవకాశాన్ని మనకిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. ఈ లోకం ఇది ఎలాంటిది అంటే, ఈ లోకం ఎలాంటిది అంటే, అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా సరే 3 గంటల సేపు ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో, ఆ ఎగ్జామినేషన్ హాల్లో పరీక్ష రాస్తూ ఉంటాం. మనం ఎంతసేపు ఉంటాము అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో 3 గంటలు ఉండాలి. కొంతమంది ముందే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే సార్ వెళ్ళిపోవచ్చు అంటారు. నిజంగా నాకు ఏమనిపించిందో తెలిసేండి, ఎగ్జామినేషన్ సెంటర్లో ఎన్ని గంటలు ఉంటున్నాం మనం? 3 గంటలు మాత్రమే. ఆ తర్వాత అక్కడ ఉండిపోదామన్న మనల్ని ఎవ్వరో ఉంచరు. అక్కడ ఎంతసేపు ఉంటావు అక్కడ? ఈ లోకం అనేది కూడా ఎగ్జామినేషన్ హాలు లాంటిది. కొద్ది కాలమే ఉండాలి ఇక్కడ. మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధ గ్రంథం సామాన్యమైన గ్రంథం కాదండి. సామాన్యమైన గ్రంథం కాదండి బాబు. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనకు ఒక లెటర్ ప్రేమతో రాసి మనకిచ్చాడు ఆయన. ఇందులో ఎన్నో గొప్ప సంగతులు ఉన్నాయి. విదేశాలకు వెళుతున్న వారందరికీ తప్పనిసరిగా పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఉండాలి. ఈ పాస్పోర్ట్ మనకి రావాలి అంటే ఎన్నో పర్మిషన్స్, ఎన్నో ఎంక్వైరీలు ఇవన్నీ ఉంటేనే తప్ప అది మనకెవరు. ఆ చిన్న పాస్పోర్ట్ ఏం చేస్తుంది తెలుసా? ఒక దేశము నుండి మరో దేశానికి మనల్ని తీసుకుని వెళుతుంది. పరిశుద్ధ గ్రంథం అనే ఈ పాస్పోర్ట్ ఈ లోకము నుండి నిన్ను దేవుడున్న లోకమునకు తీసుకుని వెళ్ళబోతుంది. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం దేవుడు మనకిచ్చాడో మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుడు పిల్లలారా, పరిస్థితులేమి బాగోలేవు సమాజంలో. బయట పబ్లిక్ మీటింగ్స్ పెడుతుంటే ప్రజలు రావటం లేదు. యూట్యూబ్లకి, ఫేస్బుక్లకి అలవాటు పడిపోయి ఏదైతే ఏంటి అని దైవ సన్నిధిలోకి రాలేకపోతున్నారు. ప్రియులారా, మనుషులకి కూడా ఖాళీ ఉండటం లేదు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా సెల్లో ఉంటుంది. సెల్, మొబైల్. ఈరోజు ఎవ్వరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఏమంటే తిండి లేకపోయినా బతుకుతాడేమో కానీ సెల్ ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. యువత పాడైపోతుంది అంటే కారణము మొబైల్. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. సెల్ అని ఎవడ పేరు పెట్టాడో కానీ చాలా విచిత్రంగా పెట్టాడండి పేరు దీనికి. సెల్ అంటే కణము. ఈ శరీరము కణముల కలయిక, కణ నిర్మితము. ఈ మానవ శరీరం కణ నిర్మితం. ఇది ఇప్పుడు మానవ దేహం ఎలా కణముల కలయిక అని మనం మాట్లాడుకుంటున్నామో, ఈ సెల్ ఫోన్కి ఏం పెట్టారు పేరు? సెల్. అంటే మనిషి అవయవములో ఒక భాగం, ఒక పార్ట్ అయిపోయింది ఈరోజు. ప్రియమైన దేవుని పిల్లలారా,
మానవ జీవితాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? ఇది ఒక ప్రయాణం అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రయాణం అండి ఇది. ఈ జీవితం ఒక ప్రయాణం. నీ ప్రయాణం ఈ సభలలో అసలు నువ్వెవరు అసలు? మనిషి అంటే ఏమిటి అనే సంగతి కూడా తెలియకుండా మనం బ్రతుకుతున్నాము అంటే మనం నమ్మగలమా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నమ్మగలమా? చాలా సంగతులు మనం దేవుణ్ణి నమ్మినా అసలు తెలియకుండా బతికేస్తున్నామంటే మీరు నమ్మగలరా? ప్రియులారా, మీరు నమ్మగలరా? మనిషి దేని వల్ల బ్రతుకుతున్నాడు అని అడిగామనుకోండి, నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు, ఈ పంచభూతములు, ఎలిమెంట్స్, ఈ ఆహారం వల్ల, ఈ గాలి వల్ల, ఈ నీరు వల్ల, ఈ వేడి వల్ల, వీటి వల్ల మనం బ్రతుకుతున్నాము అంటున్నారు. ఇంకా పాఠ్య పుస్తకాలు మన పిల్లలకి లక్షల రూపాయలు ఫీజులు కట్టి పాఠ్య పుస్తకాలు మరి నేర్పిస్తున్నారు కదా స్కూల్లో. అక్కడేం చెప్తున్నారు తెలుసా? 5 వ్యవస్థల సమూహమే వీటి వల్లే మనిషి బ్రతుకుతున్నాడు. అందులో నాడీ వ్యవస్థ అని, జీర్ణ వ్యవస్థ అని, శ్వాస వ్యవస్థ అని, ఇలా ఒక 5 వ్యవస్థలు, దీనివల్లే మనిషి బ్రతుకుతున్నాడు అంటున్నారు. మీరు ఎవరిని అడుగుతారో అడగండి, మనిషి ఎవరి వల్ల బ్రతుకుతున్నాడు? తిండి వల్ల బ్రతుకుతున్నాడా? పంచభూతముల వల్ల బ్రతుకుతున్నాడా? ఉద్యోగాల వల్ల బ్రతుకుతున్నామా? దేని వల్ల బ్రతుకుతున్నాం మనం? గాలి లేకపోతే బతకలేనండి, నీరు లేకపోతే బతకలేనండి, తిండి లేకపోతే బతకలేనండి అంటున్నాం కదా. బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. ప్రపంచమంతా ఒకవైపు, దేవుని మాటలు మరోవైపు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని దయచేసి ఒక్కసారి చూడండి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది. చూసారు ఏమన్నాడు? ఏమండి, గాలి కాదు, నీరు కాదు, వేడి కాదు, పంటలు కాదు, తిండి కాదు, నీ దేహములో ఉన్న ఈ వ్యవస్థలు కాదు, ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. నిన్ను బతికించేదేది అనుకుంటున్నారు? ఆత్మ అండి. ప్రపంచంలో ఎన్నో కనిపెట్టిన మేధావులు ఉన్నారు, ఎంతోమంది శాస్త్రవేత్త పండితులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. మనిషి దేని వల్ల బ్రతుకుతున్నాడో, అసలు మనిషి అంటే ఎవరో కనీసపు ఆలోచన లేదంటే, అందుకే టైటిల్ ఏం పెట్టామంటే మానవ మేధస్సుకు అందని ఆత్మ ప్రయాణం అని పెట్టాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోతే దేవుని మనసు ఎంత గొప్పదంటే ప్రియులారా, ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మంచి క్లిప్స్ కూడా మీ కొరకు సిద్ధం చేశాను. ఈరోజు ఆయన మనసును మీ ముందు ఉంచుతానండి, ఆయన మనసు మీ కళ్ళ ముందు ఉంచుతానండి. మీ కళ్ళల్లో కన్నీళ్లు నిజంగా ఎలా బయటకు వస్తాయో ఒకసారి ఆయన మనసులోకి మనం వెళ్ళిపోదాం ప్రియులారా. దేవుని గురించి సమాజానికి సరిగా అర్థం కావటం లేదు ప్రియులారా. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం, ప్రతి మాట కాడ జాగ్రత్తగా వినండి దేవుని ప్రియులారా, దేవుని పిల్లలారా, జాగ్రత్తగా. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు, ఎవరికి? తన సేవకులైన ప్రవక్తలకు దేవుడు సంకల్పించిన దానిని, అంటే దేవునికి సంకల్పం ఉంది, దేవునికి ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది ప్రియులారా. భూమి మీద మనకి చిన్న పని చేసినా ఎన్నో ప్లాన్లు రెడీ చేసుకుంటున్నాం మనం. ఒక ఇల్లు కట్టడానికి ప్లాన్, ఒక ఊరు వెళ్ళడానికి ప్లాన్, ఒక పని చేయడానికి ప్లాన్, అంతెందుకు ఈ సభలు ఏర్పాటు చేయడానికి ఎన్నో రోజుల నుంచి ప్లాన్. అలాంటిది భూమి మీదకు మనల్ని పంపుతున్నాడు అంటే ఏ ప్లాను లేకుండా వచ్చేసాము అనుకుంటే మన పొరపాటండి.
చూడండి ఎంత బాగుందో. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. ఎంత బాగుంది చూసారా. తండ్రి అయిన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఏదైతే ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికను ఆలోచించాడో అది వారికి చెబుతాడు ప్రవక్తలకు. ఆ ప్రవక్తలు, ఆ సేవకులు ఏం చేస్తారంటే ఆ సంకల్పాన్ని ప్రజలకు అందరికీ తెలియపరచాలి. ఇది తెలియజేయాలి. దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలి మనం. ప్రవక్తల బాధ్యత ఏంటంటే దేవుని మనసులో ఏముంది, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆయన మనసు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేద్దాం. అపోస్తలుల కార్యములు. అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడుతున్న అద్భుతమైన ఈ మాట, ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. పౌలు గారు గొప్ప సేవకుడండి. ఆయన ఏమి బోధించాడు సమాజానికి? ఏం బోధించాడు ఆయన? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. 27వ వచనము. దేవుని సంకల్పమంతా అన్నాడా, కొంచెం అన్నాడా? అంత దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీయూ దాచుకోలేదు. అంటే పౌలు గారు ఏమి చెప్పాడు సమాజానికి? చెప్పండి, ఏం చెప్పాడు ఆయన? దేవుని సంకల్పం చెప్పాడు. ఈరోజు మనమేం చెప్పాలి? దేవుని సంకల్పమే చెప్పాలి. దేవుని ప్రణాళిక ఏంటో చెప్పాలి. దేవుని మనసులో ఏమనుకుని ఇంత పెద్ద సృష్టిని చేశాడు, ఇంత గొప్ప జన్మనిచ్చాడు. చూసారండి, ఎప్పుడు చూసినా చిన్నవి అడుగుతూ ఉంటాం దేవుణ్ణి మనం. చిన్నవే. అమ్మా ఏం కావాలి తల్లి? కాలు నొప్పండి, తల నొప్పండి, జ్వరం అండి, ఇలా చిన్న అమ్మ మీకు తగ్గిస్తాడు మీ కన్న తండ్రి, మీకు స్వస్థత చేస్తాడు తల్లి, చెయ్యడు అని నేను అనటం లేదు. కానీ మీరు దానికోసమే నమ్మితే మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం ప్రియులారా. దేవుని సంకల్పం అంతయు సేవకుడు సమాజానికి చెప్పి తీరాలి. నువ్వు చెప్పాలి అంటే ముందు మనకు తెలియాలి. ఆయన సంకల్పం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన ప్రణాళిక ఏంటో తెలుసా ప్రియులారా? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా గొప్పది ఈ పరిశుద్ధ గ్రంథము. దేవుని మనసు. పరలోకంలో భూమి ఆకాశాలేమీ లేవు. అవి కలుగజేయక ముందు పరలోకంలో దేవుడు కోట్ల కొలది దేవదూతల మధ్యన ఆయన ఒక సంకల్పాన్ని, ఒక ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. ఒక ఆలోచన ఉంది ఆయనకి. ఏంటి ఆయన ఆలోచన? ఆయన ఆలోచన ఏంటి అసలు? ఏంటి ఆయన మనసేంటి? చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఆయన మనసు ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన మనసులో చూసారేముందో? ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు ఆయన? మనుషులతోనండి. మనతో ఉండాలనుకుంటున్నాడమ్మా దేవుడు. మనతో ఒక ఎమ్మెల్యే గారు ఉండాలనుకుంటాడా మనతో? పిలిచిన రారు. ఒక ముఖ్యమంత్రి గారు ఉండాలనుకుంటారా మనతో? దేవుని ప్రపంచాలను కలిగించి ఏ తండ్రిని బట్టి బ్రతుకుతున్నామో ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఏంటంటే చదవండి. ఆయన నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండాలనుకుంటున్నాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉండాలి అని
ఈ సృష్టిని కలుగజేయక ముందు పరలోకములో ప్రణాళికను సిద్ధపరుచుకున్నాడు ఆయన. మీరు జాగ్రత్తగా చూడాలండి. చదువుతున్నప్పుడే నా కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు ఆయన మాటలు గుర్తుకొస్తున్నప్పుడు. ప్రియులారా, ఇదా ఆయన కోరిక? ఇదా మనతో ఉండాలన్నా మనతో ఉండాలని ఏం చేశాడు చెప్పనా? ఈ విశ్వాన్ని కలిగించటం ప్రారంభించాడు ఆయన. పరలోకములో ఆయన సంకల్పించాడు, ప్రణాళిక సిద్ధం చేశాడు, ఒక ప్లాన్ ఆలోచించాడు. ఆ నెరవేర్చటం ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ విశ్వాన్ని కలిగించి, అందులో భూమి ఆకాశం చాలా చిన్నది. ఇది భూమి ఆకాశాలు చాలా చిన్నవే. ఆ భూమి మీద ఎన్నో సృష్టించాడు ఆయన. మనుషులు నివాస యోగ్యముగా ఉండాలని ఎన్నో సృష్టించాడు, ఎన్నో కల్పించాడు ఆయన. ఎన్నో వసతులు ఏర్పాటు చేశాడు భూమి మీద. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? ఆల్రెడీ భూమి మీద ఎన్నో ఏర్పాట్లు ఆయన జరగాలని సంకల్పించిన ఒక ప్రత్యేకమైన తోట, ఏదెను తోటను నిర్మించాలి అని ఆలోచించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదెను తోట, అందులో సకల వృక్ష ఫలముల వృక్షములు, ఎన్నో సకల జీవరాశులు, అద్భుతమైన వసతులు, అద్భుతమైన ఏర్పాట్లు, ఇవన్నీ చేసేసిన తర్వాత అంగరంగ వైభవంగా మీకు చూపిస్తాను. ఏదేం తోట చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా అద్భుతమైన వసతులు, చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశాడు ఆయన. చేసిన తర్వాత అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత దేవుడు నా పిల్లలుగా ఉండాలని మొదటి మానవుడైన ఆదాము గారిని సృజించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు ఏదైనా తోటలో అన్ని వసతులు ఉన్నాయండి. అద్భుతమైన తోటది. అందులో ఆదామును సృజించాడు. నేలమట్టితో బొమ్మను చేశాడు. ఆ బొమ్మలోనికి నాసికారంధ్రముల గుండా ఆత్మను ప్రవేశపెట్టాడు. అప్పుడు ఆ బొమ్మ లేచి కదులుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటి వరకు కదలికలు లేవు. అప్పటి వరకు బొమ్మ కదలటం లేదు. అప్పటి వరకు బొమ్మ కదలటం లేదు, మెదలటం లేదు. ఆ బొమ్మలోనికి జీవవాయువును ఊదుతూ దేవుడు ఆ బొమ్మలోకి ప్రవేశపెట్టగానే అప్పుడు లేచి నిలబడి మా ఆదాము గారు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదాము గారికి ఒక పని అప్పగించాడు. అయినా ఆదాము, ఈ సకల జీవరాశులన్నిటికీ కూడా ఆడ మగ జతలుగా నేను సృజించాను కదా నాయన. నువ్వేం చేస్తావంటే ఒక్కొక్క దానికి పేర్లు పెట్టు. నువ్వు సమస్త జీవరాశులన్నీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి నాయన. అది పూల, అది సింహమా, అది ఏనుగా, అది ఏదైనా సరే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అది నువ్వు రాజువు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తివి. నువ్వు మహారాజు, ఈ విశ్వానికి మహాచక్రవర్తివు. నువ్వు నా పోలికలు పెట్టాను నీకు, నా స్వరూపాన్ని పెట్టాను నీకు. నువ్వు పని చెయ్యి అన్నాడో. ప్రతి జంతువు ఆడమగ వస్తున్నాయి, కానీ ఒంటరిగా కనబడుతుంది ఎవరు చెప్పండి? ఒంటరిగా ఎవరు కనపడుతున్నారు? ఒంటరిగా పరలోకంలో నేను అయితే ఉన్నాను, కానీ నా కుమారుడికి ఒంటరిగా నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరో ఉండరు. నా గురించి ఏమీ చెయ్యలేరు ఎవరో కూడా. కానీ నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు. ఏం చేద్దాం? సాటి అయిన సహాయము వాని కొరకు చెయ్యాలనుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండొద్దు. ఎవరు ఒంటరిగా ఉండకండి అండి, ఒంటరిగా ఉండకండి. సైతాన్ గడు మంచోడు కదండి. వాడు లేనిపోని ఆలోచనలు నీకు ప్రేరేపణ కలిగించి నువ్వు చచ్చిపోయే స్థితిలోకి తీసుకువెళతాడు వాడు. ఒంటరిగా ఉండొద్దు ఎవరో కూడా. ఒంటరిగా ఉన్నావంటే నీ పక్కనే, నీ లోపలకు రావాలని వాడు ఎదురు చూస్తూ ఉంటాడో. సైతాన్ గడికి చోటు ఇవ్వకండి ప్రియ దేవుని పిల్లలారా, ఇవ్వకండి. వాడు వచ్చేస్తాడు. వాడు అవ్వను సృజించాడు. ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు అవ్వను? సాటి అయిన సహాయం.
ఒక సహాయాన్ని నా బిడ్డకి ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఆదామా, నిజంగా దేవుడు ఆదామును అడగలేదు, నీకు ఏమన్నా స్త్రీని ఏమన్నా చెయ్యమంటావా నాయన అని అడగలేదు ఆయన. దేవుడు ఏం చేశాడు చూడ, ఆయన మనసు చూడండి. దేవుడే ఒక సహాయమును చెయ్యాలి. సహాయం ఎవరిని చేశాడు? స్త్రీ అంటే ఎవరు? సహాయం. ఒక తండ్రి తన కుమారుడు గురించి ఏం ఆలోచించాడంటే, ఒక తండ్రి, భూమి మీద ఉన్న ఒక తండ్రి, పిల్లలందరూ సైకిళ్ళ మీద వెళ్తున్నారు, క్షమించండి, కారుల మీద, స్కూటర్ల మీద, బైకుల మీద వెళ్తున్నారు, బస్సుల మీద వెళ్తున్నారు. ఇప్పుడు ఈ తండ్రికి కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఏం చేస్తున్నాడంటే సైకిల్ మీద వెళుతున్నాడు. ఇంకా మైనారిటీస్ ఇంకా ఏమీ తిరగలేదు, అంత వయసు లేదు. సైకిల్ కావాలని తండ్రి కొడుకు అడగటం, తండ్రి ఇవ్వటం. సరే, ఆ సైకిలు నేను తొక్కలేకపోతున్నానని ఏం చేశాడంటే ఒక మంచి బైక్ కొనిచ్చాడు. బాగా వినండి ప్రియులారా, ఆ బైక్ తీసుకుని చక్కగా హాయిగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఏం చేశాడంటే యాక్సిడెంట్ చేశాడు. ఒక వ్యక్తి చనిపోవడానికి కారకుడయ్యాడు, చచ్చిపోయాడు కుర్రాడు. ఈలోగా పోలీసు వాళ్ళందరూ వచ్చారు. ఎవరు యాక్సిడెంట్ చేసింది? వీడేనా? నీ పేరేంటి? నీ ఊరేంటి? నీ తండ్రి ఎవరు? నీ వయసు ఎంత? నీకెవడ కొనిచ్చాడు బైక్ నీకు వయసు రాకుండా? మీ తల్లిదండ్రులను పిలువు, ముందు వీడిని వేసేయండి లోపల అన్నారండి. కొడుకు తప్పు చేస్తే శిక్ష తండ్రికా అండి? తండ్రిగా? నిజమేనండి. పిల్లలు ఇష్టాసారంగా తిరిగి చచ్చిపోతుంటే ఆ శిక్ష కన్న తండ్రికి, కన్న తల్లికి. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నప్పుడు గుండెల మీద కడుపులో తన్నుతుంటే ఆనందపడ్డారు. పెరిగి పెద్దవాడవై గుండెల మీద తన్నుతుంటే ఎలా భరిస్తారు నిన్ను? కొంచెం వయసు ఉండతో తాగుతావా, వ్యభిచరిస్తావా, దొంగతనాలు చేస్తావా, దోపిడీలు చేస్తావా, తల్లిదండ్రుల మీద తిరగబడతావా, గంజాయి మత్తులోకి వెళ్తావా? నీకన్నా పశువులు నయం కదా, నీకన్నా జంతువులు నయం కదా. ఇంతకన్నా దౌర్భాగ్యపు జీవితం బతకడం కన్నా అసలు మనం ఉండకపోవడమే మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సహాయంగా ఉండాలని ఒక మోటార్ బైక్ నా బిడ్డకు క్షేమంగా వెళ్ళాలి ఆ కాలేజీకి లేదా స్కూలుకని తండ్రి మోటార్ బైక్ కొనిచ్చాడో, ఆ సహాయము యాక్సిడెంట్ చేసి మరో వ్యక్తిని చంపడానికి ఎలా, సహాయము చంపడానికి కారణంగా ఎలా మారిపోయిందో, ఆదాము అనే తన కుమారుడికి సహాయముగా అవ్వనిచ్చాడు దేవుడు. ఈ సహాయము వల్ల ఆమె పాపము చేసి పండు తిని ఆజ్ఞను అతిక్రమించి తన భర్తగా సహాయక ఉండవలసిన తన భర్తకి ఏం చేసింది? ఆదాముకు తినిపించింది. ఇప్పుడు దేవుడి మనసు చూడండి ఎలా ఉంటుందో ముందే చెప్పాడు ఆయన. నాయన ఆదాము, ఇది అన్నీ మీరే తినండి నాయన. చూద్దాం స్క్రీన్ మీద, అన్నీ తినండి. ఈ ఒకే ఒక చెట్టు, నీ తండ్రిని కదా నేను, నా మాట వినాలి కదా, నీ క్షేమం కోరుకుంటాను కదా, ఇది తినొద్దు నాయన, నువ్వు చచ్చిపోతావురా నువ్వు అని దేవుని పనికి సపోర్టుగా ఒక సహకారి సహాయం ఇవ్వాలని ఒక తండ్రి మోటార్ బైక్ ఇచ్చినట్టుగా దేవుడు ఆదాముకు సహాయం, స్త్రీ నిర్మాణం చేశాడు దేవుడు. స్త్రీ నిర్మాణం జరిగింది. ఆ స్త్రీ వల్లే దేవుని ప్రణాళికను కుప్పకూల్చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనసేంటో చెప్పనా అండి? బైబిల్లో చదువుతుంటే ఆయన కోరికేంటో చెప్పనా? మనం చదివాం ప్రకటన గ్రంథంలో, ప్రతి చల్లపూట ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడండి దేవుడు. ఆదికాండము చూద్దాం ప్రియులారా, 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నాడంటండి.
చల్లపూట దేవుడు పిలుస్తుంటే చక్కగా తల్లి చిన్నపిల్లలు అమ్మా నాన్న కనబడగానే ఉరికేస్తారు, వాళ్ళ మీదకి ఉరికేస్తారు. పడిపోతామో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఉరికేస్తారు. పిల్లలకి అర్థమవుతుందండి తండ్రి మీద తల్లి మీద ఉన్న ప్రేమ. ఆదాము అవ్వలు దేవుని మాట ఆదామా అనగానే వెంటనే చల్లపూట ఆ పచ్చని తోటలో, ఆ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని వసతులు కల్పించి నేను నా పిల్లలతో ఉండాలి అని దేవుడు చల్లపూటను మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒకరోజు ఏం జరిగింది అంటే, దేవుని గుండెల్లో గుణపాలు లేదా ఆయన మనసు అల్లకల్లోలమైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదామా అని పిలవగానే మాట్లాడకుండా దాక్కున్నారండి వీళ్ళిద్దరుని. ఆదామా, నేను వచ్చాను నాయనా, ఎక్కడున్నావు నాయనా? నీ స్వరం వింటున్నప్పుడు నేను భయపడి భయం ఎందుకు వేసింది నాయన? నీకు భయం ఎందుకు వచ్చింది నాయన? నువ్వెవరో? నువ్వు ఒక రాజువి, ప్రపంచానికి రాజువు కదా, రాజు ధైర్యంగా ఉంటాడు కదా, నా కుమారుడు కదా, నా బిడ్డవు కదా నాయనా, నువ్వు దాక్కుంటున్నావేంటి నాయనా? ధైర్యంగా ఉండవలసిన నువ్వు భయపడుతున్నావా, దాగుకుంటున్నావా? ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది? ఆ బాధ చూస్తుంటే ప్రియమైన దేవుని పిల్లలరా, నిజంగా ఆయన ఒక అద్భుతమైన, నా పిల్లలతో చూడండి, ఏదైనా దేశ విదేశాల్లోకి ఉద్యోగాలకు వెళ్ళి చాలా సంవత్సరాలు అక్కడుండి, ఏమండి ఒక 10 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి రాబోతున్నాడు అనగా నా చుట్టూ ఉన్న వారితో ఏం చెప్తారో తెలుసా? మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నానండి. మా పిల్లలు ఎంత ఎదిగిపోయి ఉంటారో, వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయిందండి, 25 సంవత్సరాలు అయిపోయిందండి, మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అందరికీ చెప్పుకుని ఆనందంగా ఎలా వెళ్ళిపోతారో, పరలోకమందున్న దేవుడు కూడా కోట్ల కొలది దేవదూతల మధ్యన అదే జరుగుతుంది. నేను ఇక్కడ ఉండలేను, నేను ఒక ఈ సృష్టిని చేశాను, ఒక ఏదేను తోటను చేశాను, అందులో నా బిడ్డల్ని ఉంచాను, నేను పరలోకాన్ని ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోతాను. నా పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఆనందంగా వస్తున్న దేవునికి ఏమెదురయ్యింది? చదవండి, ఏమెదురైంది అక్కడ? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావు నాయనా? అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాక్కున్నాను నాయనా. అందుకైనా నీవు దిగంబరివని నీకెవరు చెప్పారు నాయనా? చిన్న పిల్లల్లాగా మీరు నా కళ్ళ ముందు ఉండే మీరు, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? మిమ్మల్ని ఎవరు చెడగొట్టారు నాయన? మిమ్మల్ని ఎవరు మీ మైండ్ పాడు చేసేశారు నాయన? సహాయముగా ఉండవలసిన ఆమె వల్ల. అప్పుడు ఆదాము అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు ఆదాము గారు, ఏమన్నారు ఆదాము గారు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తినేసావు కదా. అందుకు ఆదాము, నాతో ఉండుటకు, చూడండి ఆదాము గారు ఆన్సర్ చూడండి, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన సహాయము అని ఇచ్చావు కదా, సహాయం చేస్తుందని ఇచ్చావు కదా, నన్ను ఉద్ధరిస్తుందని ఇచ్చావు కదా. ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తినేశాను నాయన. ఎంత పని చేసావు నాయన? వెంటనే స్త్రీని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసిన పనేంటమ్మా అని అడుగగా, స్త్రీ ఆమె మాట్లాడుతున్న సమాధానం చూడండి, సర్పము నన్ను మోసపుచ్చింది, సర్పము మోసపుచ్చటం వల్ల నేను తిన్నాను. నేను చూసారండి ఎలా మాట్లాడుతున్నారు? ఆ తర్వాత దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, నేను నా పిల్లలతో ఉండాలని పరలోకములో నేను కోరుకున్నాను, ఒక ప్రణాళిక వేసుకున్నాను, ఒక సంకల్పాన్ని రూపుదిద్దుకుంటే మీరు ఇంత పని చేస్తారా? ఇంత పని చేస్తారా మీరు? నా మాటను పట్టించుకోరా మీరు? నేను లేకుండా మీరు బతికేద్దాం అనుకుంటున్నారా? నేను లేకుండా మీరు జీవించగలరా నాయన? మీరు జీవించగలరా? వెంటనే వారిని ఏదేను తోటలో నుంచి పంపుతూ
ఒక శాపం ఎవరెవరికి ఇస్తున్నాడు అనేది ఆలోచిస్తుంటే ఒక్కసారి శాపాన్ని ఎవరెవరికి ఇస్తున్నాడో చూసిన తర్వాత క్లిప్ చూద్దాం ప్రియులారా. అక్కడ శాపం అనేది ఎవరెవరికి వచ్చేస్తుంది చెప్పండి. అప్పటి వరకు ఏదేను తోటలో ఆదాముకి చక్కని ఆహారం ఏంటండి? ఆహారం ఏంటి? ఫ్రూట్స్, ఫలవృక్షములు. అదే మా ప్రారంభ ఫుడ్, అదే ఫ్రూట్స్ తినమన్నాడు. ఎంత బాగుండేది ఆ జీవితం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ప్రియులారా, ఇప్పుడు నువ్వు కష్టపడి నీ చెమటను కార్చి నువ్వు పని చేసుకుని సంపాదిస్తేనే తప్ప నీ కడుపు నిండదో. నీకు ఇది నేను పెట్టిన శాపం, నన్ను బాధ పెట్టిన నీకు వచ్చిన నష్టం ఇది. నెక్స్ట్ అవ్వ, నువ్వేం చేశావు? సహాయముగా ఇస్తే నువ్వేం చేశావు? నాశనానికి సహాయంగా ఉన్నావు కదా, పాపానికి సహాయపడ్డావు కదా, నా సంకల్పాన్ని దెబ్బతీసావు కదా. నువ్వు పిల్లలను కంటావు కదా, నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించేదను. పో, చావో రేవో అనిపిస్తుంది పిల్లలు పుట్టేటప్పుడు, పో అన్నాడు ఆ రోజు. స్త్రీకి శాపం, స్త్రీకి శాపం అది. ఇప్పుడు నెక్స్ట్, సర్పమునకు కూడా పనిష్మెంట్ వచ్చిందా? శిక్ష పడిందా? దానికి కూడా నువ్వు బ్రతికినంతకాలం ఏం చేస్తావు? నువ్వు ప్రాగుతూ, దానికి పనిష్మెంట్, శిక్ష పడింది. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా చెప్పండి. ఇంకా ప్రకృతి, నేల ఏమైంది? శపించబడినది. ఏమండి, దేవుని సంకల్పం దెబ్బతీసినందుకు, ఆయనకు బాధ కలిగించినందుకు ఎవరెవరిని కూడా శిక్ష పడిపోతుంది. చూసారా? ఆదాముకు పడింది, అవ్వకు పడింది, తర్వాత సర్పమునకు పడింది, ఆ తర్వాత సైతానుగాడికి ఇచ్చేశాడు. శిక్ష ఎలా అమలు చేయాలో చెప్పాడు. ఆ తర్వాత నేలకు శాపం కలిగింది. ప్రియ దేవుని పిల్లలారా, ఏమండి, ఈ 4 మాత్రమే కాదు, ఇంకొకరికి కూడా శిక్ష పడిపోయినట్టుగా అయిపోయింది ప్రియులారా. ఎవరికి? ఈ 4 కాదు, ఇంకొకరికి కూడా పడిపోయింది శిక్ష. అది ఎవరికి అంటే పరలోకమందున్న కన్న తండ్రి మీద పడిపోయింది. ఓహో, నేను ఒంటరిగా ఉంటే మంచిది కాదని అవ్వను చేస్తే, ఆ తర్వాత అవ్వను చేస్తే, అవ్వ వల్ల అంటే నేను అవ్వను చేయటం వల్లేనా ఇది జరిగింది? నేను సర్పాన్ని కలిగించటం వల్లేనా ఇది జరిగింది? నేనా దీనికి కారణం? ఈ బాధను మోయవలసిన పరిస్థితి. ఏమండి, ఎవరు వెళ్ళిపోతున్నారో కూడా చూడండి, దేవునికి కూడా ఒక తీరని బాధ, వేదన కలిగిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం ఇప్పుడు. ఒకసారి మనం చూద్దాం, ఆయన సంకల్పం ఏదైనా తోటలో ఏం జరిగిందో ఒకసారి మీరు క్లిప్ కూడా చూద్దాం ప్రియులారా. చాలా చక్కగా అర్థం అవ్వాలి మనకి. Of every tree of the garden you may freely eat, but of the tree of the knowledge of good and evil you shall not eat. For in the day that you eat of it, you shall surely die. It is not good that man should be alone. Has God indeed said, you shall not? We may eat the fruit of the trees of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God has said, you shall not eat it, nor shall you touch it, lest you die. You will not surely die. For God knows that in the day you eat of it, your eyes will be opened, and you will be like God, knowing good and evil.
Adam. Where are you, Adam? I heard your voice in the garden, but I was afraid because I was naked. So I hid myself. Who told you that you were naked? Have you eaten from the tree of which I commanded you not to eat? The woman whom you gave to be with me, she gave me of the tree, and I ate. What is this you have done? ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత వేదనతో వాళ్ళను పంపేస్తాడండి తోటలో నుంచి. ఎంత వేదనతోనండి. నేను నా పిల్లల్ని కలుసుకోవాలని పరలోకాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తే, ఇన్ని వసతులు, ఇన్ని ఏర్పాట్లు నేను ఇచ్చి కలుగజేస్తే నా ప్రణాళిక ఫెయిల్ అయిపోయింది. నేను నా పిల్లల్ని కలుసుకోవాలి, వారితో ఉండాలి అన్న నా మనసు మారిపోతుంది. దేవుని వేదన అంతా ఇంత కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదేను తోటలో నుంచి వెళ్ళిపోతున్నాడు, కానీ ఆదామును చూస్తూ ఉండిపోతున్నాడు దేవుడు. ఒక అణుబాంబును పట్టుకుని వెళుతున్నాడు కూడా, ఒక ఆటం బాంబును పట్టుకుని వెళ్తున్నాడు కూడా. నేను లేకపోతే నా పిల్లలు పాడైపోతారు అనుకుంటున్నాడు. నిజంగా ఒకవైపు బాధ, ఒకవైపు వేదన. నా పిల్లలు నేను లేకపోతే నాశనం అయిపోతారు నా పిల్లలు అనుకుంటున్నాడు. నిజంగా ఆయన ఏమనుకున్నాడో, మనం అంటే ఎంత ప్రేమ తెలిసిండి ఆయనకి. మనం చాలాసార్లు చదువుతాం, కానీ ఆయన ప్రేమ ఎంతో గొప్పదో. యెషయా గ్రంథము 49వ అధ్యాయం. ఎంత ప్రేమ అండి. ఆదాము అవ్వల్ని వెళ్ళగొట్టేసిన తర్వాత ఎంత వేదన పడిపోయాడండి దేవుడు, ఎంత వేదన పడిపోయాడండి ఆయన. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం చూడుము. దేవుడు అంటున్నాడు, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకున్నాను నాయనా. ఎంత ప్రేమ అండి బాబు మనం అంటే ఆయనకి. పచ్చబొట్లు పొడిపించుకోవడం కాదు, ఇవి కాదు చెయ్యాల్సి, ఇది కాదండి, ఇవి కాదండి బాబు. నా అరచేతుల్లో చూడు నిన్ను చెక్కుకున్నానంటే నీ రూపము తన కళ్ళ ముందు ప్రతి క్షణం ఉండాలనుకుంటున్నాడు. ఎంత ప్రేమండి మనమంటే దేవుడికి. నీ రూపాన్ని చూసుకుంటున్నాడు. ఆదామా, నానా ఏమైపోయావు నాయనా, మీ రూపాలను నేను మర్చిపోలేకపోతున్నాను. ఒకరోజండి ఈ సండే బుక్లో నేను చదివాను. ఈ న్యూస్ పేపర్ వస్తుంటుంది కదా, అందులో పుస్తకం వస్తుంది సండే. ఒకసారి చదివానండి. ఒక లైబ్రేరియన్ ఉన్నాడు, మంచి ధనవంతుడు. భార్యాభర్తలు చక్కగా జీవిస్తున్నారు. లైబ్రేరియన్ ఆయన. అయితే ఒక కొడుకు 10th క్లాసులో మంచి ఫస్ట్ క్లాసుల్లో పాస్ అయ్యాడని, ఏం కావాలో కోరుకోరా అంటే బైక్ అడిగాడు. వీళ్ళ బాండింగ్ ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా ఆశ్చర్యం. ఆ ఇంటర్వ్యూ చదివితే చాలా బాధ కలిగిందండి. ఎంత ప్రేమగా ఉన్నారంటే తండ్రి కొడుకులు. కొడుకు తిన్న చాక్లెట్ కాగితాలని కూడా దాచుకున్నాడండి. స్కూల్ ఇంకా అవ్వకముందే వెళ్ళి కూర్చుంటున్నాడండి. అక్కడికి వెళ్ళి నా కొడుకు కోసం కూర్చుంటున్నాడండి. కొడుకుకి ఇష్టపడిన వస్తువుల్ని దాచుకుంటున్నాడో, కొడుకు వేటిని ఇష్టపడుతున్నాడో అవే ఇష్టపడుతున్నాడు తండ్రి. ఒకరోజు ఇష్టపడి కావాలని మోటార్ బైక్ అడిగితే వెళ్ళాడు, ఫ్రెండ్స్ని ఎక్కించుకుని వెళ్ళాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యింది. కొద్ది క్షణాలలోనే చనిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈనాడు పుస్తకంలో జరిగిన స్టోరీ ఇది. సార్ మీకు ఎలా ఉంది అంటే, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా ఉందండి, అసలు బతకాలని లేదండి. నా కొడుకు ఇదిగో కాగితాలు ఇవ్వు, వాడి పుస్తకాలు ఇవ్వుగో, వాడి పుస్తకాలు అవే, వాడి బట్టలు ఇవ్వుగో,
వాడు తిని పారేసిన చాక్లెట్ కాగి తెలియదు ఎంత ప్రేమ తండ్రికి. ఒకరోజు కొడుకు ఫోటోని ఒక మంచి శిల్పంగా చెక్కు అని శిల్పికి ఆర్డర్ ఇచ్చాడట. శిల్పం చెక్కాడు, కానీ ఆ ముఖం, ఆ నవ్వుతూ ఉన్న ఆ ముఖము ఆ శిల్పంలో కనపడడం లేదు తండ్రికి. లేదు నా కుమారుడు శిల్పం కాదు ఇది, బొమ్మ కాదు ఇది అని ఏమి బొమ్మ గీయడం కూడా రాని ఆ తండ్రి, మది నిండా తన కొడుకు రూపాన్ని నింపుకున్న ఆ తండ్రి తానే ఒక శిల్పి అయి ఒక రూపాన్ని అచ్చుగుద్దునట్టుగా చెక్కేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను, నీ రూపాన్ని చూసుకుంటూ ఉన్నాను. నేను మీతో కలిసి ఉండాలనుకున్నాను, కానీ మీరు నాతో కలిసి లేరు. ఇప్పుడు ఆలోచనలోనికి వెళ్ళి నీ రూపాన్నే చూసుకుంటూ పదే చూసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ తల్లడిల్లిపోతున్న ఆ తండ్రి మరో ప్రణాళికను సిద్ధం చేశాడు. ఏంటో తెలుసా? నేను మరొక భూభాగాన్ని ఎన్నుకుంటాను. ఒకప్పుడు ఏదేను తోటను ఎన్నుకున్నాను, ఇప్పుడు మరొక భూభాగాన్ని నేను ఎన్నుకుంటాను, మరొక ప్రాంతాన్ని నేను నిర్మించుకుంటాను. ఆ ప్రాంతం ఎలాంటిదో తెలుసా? నిజంగా ఆయన ప్రేమ ఆశ్చర్యం కలిగిస్తుందండి. నిజంగా అద్భుతమైన ప్రేమ అండి అయింది. నిజంగా ఏమంటున్నాడంటే, నాయన ఒక మోషే అనే నాయకుడిని పుట్టించాడు, ఆ మోషే గారిని పుట్టించాడు. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఐగుప్తులో నుంచి కనాను దేశానికి నా బిడ్డల్ని తీసుకుని వెళ్ళాలి నువ్వు. ఒక విచిత్రమైన విషయం చెప్పనండి, ఏదేను తోటలో ఉన్న శాపాలు ఏమైతే ఇచ్చాడో అవి తీసేశాడండి. పాపం వాళ్ళకి తీసేశాడండి. అవి ఏ నేలకు శాపాన్ని ఇచ్చాడో, ఏ కయ్యను పాపానికి నేల భూసారాన్ని పోవాలి అనుకున్నాడో, ఇప్పుడు ఏదేను తోటలో సారాన్ని పోయింది, నేల శపించడానికి గురైపోయింది కదా. ఇది మనకు తెలుసు కదా. మళ్ళీ పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటి? మళ్ళీ అద్భుతమైన సారవంతమైన ప్రదేశాన్ని మళ్ళీ ఉన్నది అక్కడ. మళ్ళీ సారవంతమైనది ఉందేంటి? మళ్ళీ సారవంతమైన ప్రదేశం ఉందేంటి? అక్కడ ద్రాక్ష గెలను చూస్తానికి వెళితే ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోసుకెళ్ళిపోతున్నారు ఆ ప్రాంతంలో. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో పంటలు అద్భుతంగా పండించాలని ఎడారి ప్రాంతాల్లోకి వెళ్ళి, పంటలు పండించటంలో అసలు ఎడారిలో మీరు పంటలు పండించే మీ జ్ఞానం అసలు మీకు ఎలా వచ్చింది? మీకు ఎలా వచ్చింది? మంచి నేల ఉన్న పంటలు పండించలేకపోతున్నాం మేము. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా అక్కడ టెక్నాలజీ చూసి ఇక్కడ అమలు చేయాలని అనుకున్నాడు. ప్రియులారా, ఒక కొత్తగా మరో భూభాగాన్ని, ఒక రెండో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. నా పిల్లల్ని నేను మళ్ళీ కలుసుకుంటాను నేను అనుకుంటున్నాడు ఆయన. మోషే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళు, నా పిల్లలైన వారందరినీ. అక్కడ ఏముంటాయి తెలుసా? ఆల్రెడీ అక్కడ కొన్ని తెగల వారు నివసిస్తున్నారు, అక్కడ బలవంతులైన వారు నివసిస్తున్నారు. అక్కడ వారందరినీ చెదరగొట్టేశాడండి దేవుడు. వెళ్ళలే పండగలకి. నా పిల్లలు రాబోతున్నారు, నా పిల్లలు. మళ్ళీ అన్ని వసతులు, సారవంతమైన భూభాగము, సారవంతమైన పంటలు పండే ప్రదేశం, అదేంటండి శాపానికి కదా గురైంది. తీసేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మీద ప్రేమ ఎంతగా ఉందో చూడండి ఆయనకి. స్త్రీని శపించాడు కదా, నువ్వు మిక్కిలి వేదనతో పిల్లల్ని కంటావో చావో రేవో అన్నాడు కదా. అయితే నిర్గమకాండంలో 1వ అధ్యాయము 18 వచనాన్ని చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. స్త్రీల గురించి, పిల్లల్ని కనడం గురించి ఏమంటున్నాడు చూడండి. వాళ్ళు ఎలా కనేస్తున్నారో పిల్లల్ని చూడండి ప్రియులారా. ఐగుప్తు రాజు 1వ అధ్యాయం, కీర్తన నిర్గమకాండం 1వ అధ్యాయము 18 నుంచి. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసి తిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదయ్యా. వాళ్ళు ఏమనుకుంటున్నా, వాళ్ళు చూసారని ఎలా చెప్తున్నాడు. వారు చురుకైన వారు, అంటే ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించి బతుకుతావో చస్తావో నాకు తెలీదు. ఆ శాపము నుండి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చురుకుగా సులువుగా పిల్లల్ని కనేస్తున్నారు. అంటే ఆయన మనసు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనసు ఎంత బాగుందో చూడండి.
మనలంటుడు కాదండి ఆయన. పగలతోనూ కక్షలతోనూ రగిలిపోతాం మనం. కొద్ది కాలం ఉంటావో లేదో తెలియదు, కానీ ఆ బతికినంత కాలం పగలతో కక్షలతో కుళ్ళుతో అసూయతో ఎందుకు పనికిరాని కార్యక్రమాలు చేస్తూ బతుకుతావు చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు కాకపోతే నిజంగా ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడో చూడండి. మోషేను పుట్టించాడు, ఐగుప్తులో నుంచి రప్పించడానికి ఎన్ని అద్భుతాలు చేశాడు. మంచి క్లిప్ చూద్దాం ప్రియమైన దేవుని పిల్ల, జాగ్రత్త చూడండి. అద్భుతాలు చేశాడు. ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు ఫరో మొత్తానికి వదిలిపెట్టేశాడు. పోండి, మీరు వెళ్ళిపోండి, మీ దేవుడిని ఆరాధించుకోండి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అంటున్నారు కదా, పోండి, మీకు నమస్కారం, వెళ్ళిపోండి, మేము ఏగలేం మీతో, పోండి అని పంపించాడు. కాల్బలము 6,03,500 మంది కాల్బలం బలవంతులు. పిల్లలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, చిన్నవాళ్ళు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, నడిచేవారు ఎంతమంది, నడవని వారు ఎంతమంది, పుట్టిన వారు ఎంతమంది, చనిపోతున్న వారు ఎంతమంది, 20 లక్షలకు పైగా జనాంగాన్ని వెంటబెట్టుకుని వస్తున్నాడు. బయలుదేరిపోయాడు. మోషే నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు ఫరో సైన్యాలు మళ్ళీ బయలుదేరాయి. రథములు ఎనప రథాలతో బయలుదేరాయి. మమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్తారా మీరని వెనకాల చంపడానికి రథాలతో బయలుదేరుతుంటే ఒక ప్రాంతం వచ్చేసరికి కళ్ళ ముందు ఏం జరిగింది తెలుసండి? ఎర్ర సముద్రం కనపడుతుంది కళ్ళ ముందు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎర్ర సముద్రం కనపడుతుంది. అప్పుడు ఇశ్రాయేలులు మోషే గారి మీద సొనగేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సముద్రంలో చచ్చిపోవాలా మనం? అదేదో అక్కడే చచ్చిపోదాం కదా మేము. ఎందుకు మోసే మమ్మల్ని ఎలా చేసావు, నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేసావు అని అడుగుతుంటే అప్పుడు దేవా ఏంటి నాయనా అండి, ఆ రోజు ఇశ్రాయేలీయులను ముందుండి నడిపించింది ఎవరు అని ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే ఆ రోజు వాళ్ళని నడిపించాడు. యేసుక్రీస్తేనండి. అందుకే మోషే కొత్త నిబంధనలో పౌలు గారు చెబుతూ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకుంటున్నాడు. మోషే గారికి క్రీస్తు తెలుసా? తెలుసు. క్రీస్తే ముందుండి బండగా ఉండి నీటినిస్తూ, వారి ముందుండి వెనుకుండి అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఇస్తూ వారిని నడిపించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు కళ్ళ ముందుకు ఏమొచ్చేసిందండి? వెనకాల ఫరో రాజు సైన్యాలు, కళ్ళ ముందు సముద్రం, ఎర్ర సముద్రము. ఏంటి అనగానే అప్పుడు ఎర్ర సముద్రం ఏమైపోతుందో అక్కడ ప్రభువు అది ఎంత పరిశీలిస్తున్నాడో ఒక్కసారి మనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి మనం చూద్దాం, చూడండి. దేవుని పిల్లలారా, రాజు మగపిల్లలైన వారందరినీ నదిలో పారేసి చంపేయమని ఆజ్ఞాపించాడు. అలా నదిలో పారేసి చాలా మందిని చంపేశారు. ఇప్పుడు దేవుడు ఏకంగా సముద్రాలలోనే వాళ్ళని ఏం చేస్తున్నాడో చూడండి ప్రియులారా.
వారు నదిలో పారేశారేమో ఇజ్రాయేలీయులను. వీళ్ళను ఫరో సైన్యాలను సముద్రాలలోకి పంపించేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు ఏదేను తోటలో నా పిల్లలతో కలిసి ఉండాలనుకున్నాను, అన్ని వసతులు ఏర్పాటు చేశాను, అన్ని పరిస్థితులు చక్కబెట్టాను, కానీ వారు కలవలేదు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీయులను ఒక మంచి సారవంతమైన ప్రదేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకుని వెళతాను. ఒక ప్రత్యేకమైన భూభాగం అది. అక్కడ ఏ లోటు లేకుండా చేస్తాను. అద్భుతమైన పంటలు, సారవంతమైన నేలలు, అద్భుతమైన ఫలాలు. అలాంటి ప్రదేశంలో నా పిల్లలతో నేను కలిసి ఉంటాను. నా పిల్లలతో కలిసి ఉండడం కొరకు సముద్రాలను కూడా బద్దలు కొడతాను. ఎంత ఎత్తుకైనా వెళ్ళిపోతాడో తెలుసా మన కోసమైనా. నీ కొరకు ఏమైనా చేస్తాడో తెలుసా ఆయన. నీకు అర్థం కావటం లేదు ఆయన ప్రేమేంటో. బతుకుతున్నావంటే నీ తెలివితేటల వల్ల బ్రతకటం లేదు, నువ్వు నీకున్న బలం వల్ల బతకటం లేదు. నువ్వు వద్దు అనుకుంటే ఒక క్షణంలో చచ్చిపోతాం మనం అందరం కూడా. నువ్వు మారాలని, దేవుని సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలని నీ కొరకు ఆయన కలలు కంటుంటే ఇశ్రాయేలీయులు నడిపిస్తూ అంటున్నాడు ఒక రోజున ఆయన, మోషే, నేను వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నాను, నేను నీతో మాట్లాడాలి. ఒకసారి సేనాయి కొండ మీదకు రానాయనా, నువ్వు రానాయనా. వాళ్ళని అక్కడే ఉండమను, కొండ దిగువన ఉండమను వాళ్ళని. నేనేం చేస్తానంటే వాళ్ళతో పాటు నేను ఉంటాను, నేను తోడుగా ఉంటాను. నేను వాళ్ళకు తోడుగా ఉంటే దేనికి భయపడవలసిన పని లేదు. నేను వాళ్ళతో ఉండాలనుకుంటున్నాను నాయనా. ఈ మాట ఒకసారి ఇశ్రాయేలీయులందరికీ చెప్పి నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. మోషే వెళ్ళాడు. ఇశ్రాయేలీయుల పెద్దల్లారా, జనాంగమా, మన పరలోకమందున్న దేవుడు ఐగుప్తులో నుంచి అద్భుతాలు చేసి మనల్ని ఇంత కంటికి రెప్పలాగా కాపాడి మనం బ్రతకడానికి కారకుడైన దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన పరలోకములో ఉండవలసిన వాడు. ఆయన మనతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాడు. మనతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఏం చేద్దాం మరి చెప్పనగానే ఇశ్రాయేలీయులందరూ ప్రామిస్ చేశారండి దేవునికి. మోషే, అంత గొప్ప దేవుడు మనతో ఉండబోతున్నాడా? ఏమంటే ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుంచుకోండి. ఆయన ప్రేమ ముందు మన ప్రేమ ఎందుకు పనికిరాదు ప్రియులారా. ఏమంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మింది ఎవరు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మింది ఎవరు అని అడిగితే మనం ఏం పేరు చెప్తాం? అబ్రహాం అంటాం మనం. అబ్రహాము కంటే ముందు నిరీక్షణతో మనల్ని కలుసుకోవాలని, మనతో ఉండాలని, మనతో ఉండిపోవాలని నిరీక్షణతో ఉన్నది ఎవరో తెలుసా? పరలోకమందున్న మన కన్న తండ్రి ఎదురు చూస్తున్నాడు. దేవుడంతటి వాడు ఎదురు చూసే అంత గొప్పవాడువా నువ్వు? అంత గొప్పవాడివా? ఏమండి, కలెక్టర్ కోసం ప్యూన్ ఉంటాడా? కలెక్టర్ కోసం ప్యూన్ పనిచేస్తాడా? ప్యూన్ కోసం కలెక్టర్ పనిచేస్తాడా? మీరు చెప్పండి. ఎవరి కోసం ఎవరు పనిచేస్తారు చెప్పండి? ప్యూన్ కోసం కలెక్టర్ పనిచేస్తాడా? వచ్చి రాగానే ఏమండి ప్యూన్ గారు, ఇదిగో కాఫీ తాగండి, టీ తాగండి, విసరమంటారా? ఏమండి, కలెక్టర్ అధికారికి పని చెయ్యవలసింది ఎవరంటే ప్యూన్, అటెండర్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సామాన్యుడవైన, ఎన్నిక లేని వాడవైనా, ఎప్పుడు పోతావో తెలియని నీ కొరకు పని చేస్తున్నాడండి ఆయన. నీ కొరకు పని చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కోసం ఒక ఎమ్మెల్యే ఎదురు చూడగలడా? నీ కోసం ఒక కలెక్టర్ ఎదురు చూడగలడా? నీ కోసం ఒక మినిస్టర్ ఎదురు చూడగలడా? నీ కోసం ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి, ఒక సినిమా స్టార్ నీ కొరకు ఎదురు చూడగలడా? కుక్క కూడా ఎదురు చూడదు మన కోసం. అలాంటి మన కోసం నిరీక్షణతో ఎదురు చూపులు చూస్తున్నాడు. ఏదైనా తోటల్లో ఫెయిల్ అయిపోయింది, నేను కలుసుకోవాలనుకున్నాను, ఇప్పుడు మరో భూభాగాన్ని ఎన్నుకున్నాను, నా పిల్లల అవసరాలని నేను తీరుస్తాను, అక్కడ మళ్ళీ వాళ్ళతో నేను కలిసిపోతాను అని దేవుడు మోషేని పిలిచి వారితో చెప్పమన్నాడు. వారి విల్లింగ్ కావాలి దేవుడికి, వారి అనుమతి కావాలి, వారి పర్మిషన్ కావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడంట, దేవుడు మీతో పాటు ఉంటాడంట. ఇశ్రాయేలీయులారా, మీకు సమ్మతమేనా, మీకు ఇష్టమేనా అని చెప్తే మాకిష్టమే. నిర్గమకాండం చూడండి ప్రియులారా, ఆ మాట చూసేద్దాం. ఇప్పుడు ఇంకొక మంచి క్లిప్ చూపించి నేను ప్రార్థన చేసేస్తాను. ఈ మొదటి రోజు భాగాన్ని ముగించేస్తాను. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం
నిర్గమకాండము ముందుగా 19వ అధ్యాయం చూద్దామండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో, నిర్గమకాండము 19వ అధ్యాయం 4 నుంచి 8. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో, మిమ్ముని ఎలా మోసాను అంటున్నా చూడండి. గ్రద్ద తన రెక్కల మీద మోసి నా యొద్ద మిమ్ముని ఎట్లు చేర్చుకుంటును మీరు చూచితిరి. అంటే గద్దను చూపించాడు. తన పిల్లల్ని రెక్కల మీద ఎలా మోస్తుందో అలా మిమ్మల్ని పోషించాను నేను, అలా ప్రేమించాను మిమ్మల్ని నేను. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. సమస్త భూమి ఎవరిది అండి? భూమి అంతా ఎవరిదండి? ఈ భూమి అంతా ఎవరిది భూమి అంతా? అమ్మాయి మాట్లాడతలేదటి. ఎవరిది భూమి? ఇది నాదే అంటామా? నీదా? నువ్వు చచ్చిపోయి చూడు సరే ఎవరిది అది. ఆ భూమిలోనే పాతేయాలి నిన్ను, ఆ భూమిలోనే పాతేయాలి. ఏమండి, మానవ మేధస్సుకు అందని ఆత్మ ప్రయాణం అని ఎందుకు ఇట్టని తెలుసండి? ఎందుకు ఇట్టమో తెలుసా? ఒక ఆత్మ ఎంత విలువైందో తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఉన్న బంగారాన్ని, వజ్రాలను ఒక తూకములో వేస్తే, ఒక ఆత్మను మరో గిన్నెలో పెడితే ఆ ఆత్మ ముందు అది ఎందుకు పనికిరాదు? అంత విలువైంది ఆత్మ. ఒక ఆత్మ అంత విలువైంది. ఎప్పుడైతే ఏదెను తోటలో మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమించిన ఆదాముకి ధైర్యాన్ని కోల్పోయాడు. మరణం అనేది ఆరంభమయ్యింది ఏదైనా తోటలో. జాగ్రత్తగా చూడండి, మరణము ఆరంభమయ్యింది. ఏ మరణం? ఏదో చచ్చిపోతున్నాం కదా ఏదోటి అయిపోయి అది కాదు. రెండవ మరణం ఆరంభమయ్యింది. ఇంకా స్త్రీ ఆదాముకి ఒక భయము ధైర్యాన్ని కోల్పోవడం జరిగింది. ఒక స్త్రీ ధైర్యాన్ని తెచ్చుకుని మాట్లాడడం ప్రారంభమయ్యింది అక్కడే. అలాగే ఇవన్నీ మీరు ఆలోచించండి. మానవ మేధస్సుకు కూడా ఇది తొలి దినం ఆరంభం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తోటలో ఆ రోజు ఏం జరుగుతుందో రాజుగా ఉండవలసిన ఆదాము. అందుకే యోబు గారు అంటున్నాడు, నేను ఆదాము వలె నేను దోషమును గుండెల్లో పుచ్చుకుని పిరికివాణ్ణి కాదు నేను అంటున్నాడు. రాజుల శానలో నేనుంటాను, రాజు వలె శానలా ఉంటాను నేను అంటున్నాడు యోబు గారు. ఎంత మాట అన్నాడండి. గుండెల్లో దాచుకుంటావా పాపాన్ని? హృదయంలో దాచుకుంటావా పాపాన్ని? నీ కన్న తండ్రికి దూరం అయిపోతావా? ఎంత తప్పు చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుణ్ణి వదిలేసి తాగడంలో ఏముందయ్యా సుఖం? తినడంలో ఏముందయ్యా సుఖం? నీ కళ్ళ ముందు బతికిన వారు ఒక్కొక్కరు చచ్చిపోతుంటే కనీసం నీకు మనసుందా? నీకు అసలు నీకు కనీసం జ్ఞానం ఉంటుందా? అసలు నేను కూడా చచ్చిపోతానన్న భయం ఏమన్నా నీకుందా? కొద్ది కాలం ఈ జన్మను దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన ఏమన్నా వస్తుందా మనకి? ఏంటి మన సరదాలేంటి, మన షికారులేంటి, తాగుళ్ళేంటి, వ్యభిచారాలేంటి, ఈ డ్రగ్స్ ఏంటి, ఈ గొడవలేంటి, ఈ కొట్లాట్లేంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కొట్ల అంటే ఎందుకు బతుకుతున్నావు? అసలు ఎందుకు బతుకుతున్నావు? ఎలాగో కొద్ది రోజుల్లో పోతావు కదా. ఇశ్రాయేలీలందరూ ఏమంటున్నారంటే, అప్పుడు మోషే చెప్తున్నాడు మాట. అప్పుడు చూడండి, మోషే మీరు నాకు యాజక ఎలా ఉండాలన్నాడండి? 6వ వచనం చూడండి. ఇశ్రాయేలుతో ఏమంటున్నాడో ముందే అడుగుతున్నాడు, ముందే వారి పర్మిషన్ తీసుకుంటున్నాడు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. వెళ్ళు మోషే నా మనసులో ఉన్న మాట చెప్పవా? ఆ ఐగుప్తు దేశంలో పాలు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తున్నాను కదా. అక్కడ మీరు ఎలా ఉంటారో తెలుసా? రాజుల వలె, యాజకుల వలె. మీకన్నా గొప్పవాడు ఎవడో ఉండడో అంత బాగుంటారు మీరు అక్కడ. ఒకప్పుడు ఆదాముకి ఎలాగే చెప్పాను నేను ఏదైనా తోటలో, ఈ సమస్త సర్వలోకాన్ని పరిపాలించు, నువ్వు రాజువి, నువ్వు చక్రవర్తి అని చెప్పాను. కానీ అతను వినలేదు. పిరికివాడుగా తప్పు చేసి గుండెల్లో పెట్టుకుని నాశనానికి కారణమయ్యాడు. ఇప్పుడు మీకు చెబుతున్నాను, మోషే
ఈ మాటలన్నీ పట్టుకుని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి మీరు చూడండి ప్రియులారా. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 8వ వచనం, 7 వచనం. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అంతకన్నా భాగ్యమా? దేవుడు అంత గొప్పవాడు మాతో పాటు ఉంటాడా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాడా? మమ్మల్ని రాజులు అంటున్నాడా? మమ్మల్ని యాజక స్వరూపం అంటున్నాడా? ఆయన సొత్తు అంటున్నాడా? తన స్వకీయ సంపాద్యం అంటున్నాడా మమ్మల్ని? ఓకే, మేము ప్రామిస్ చేస్తున్నాం, ఆయన చెప్పిన మాట వింటాము అని ప్రమాణం చేసిన వేళ్ళే ఏం చేశారో చూసి ఎంత కలవరపడిపోయాడండి కన్న తండ్రి. మళ్ళీ కలవరపడిపోయాడండి ఆయన. చూడండి ప్రియులారా, ఆ మాట చూసి ముగించుకుందాం. ఎంత కలవరపడిపోయాడండి ఆయన. నిర్గమకాండం 32వ అధ్యాయం, చాలా విలువైన మాట అండి ఇది. 32వ అధ్యాయం నిర్గమకాండం 7-8 వచనాలు చూడండి ప్రియులారా. నిర్గమకాండము 32వ అధ్యాయం 7-8 వచనములు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళిపో ఐగుప్తు దేశము నుండి, నేను రప్పించిన ఈ ప్రజలు చెడిపోయారు. మోషే అదిగో చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు. నేను వాళ్ళతో ఉంటానన్నానా? ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళతానన్నానా? ఆది కాండంలో ఆదాము అవ్వల మధ్య నేను ఒక శాపం, వాళ్ళు తప్పు చేస్తే శపించానా? ఆ శాపాన్ని తీసేశాను కదా నాయన. నేను ఆ శాపాన్ని తీసేసి మరలా ఒక కొత్త ప్రదేశాన్ని ఇవ్వాలనుకున్నాను కదా. నేను తోడుగా ఉండాలనుకున్నాను కదా. మీరు నాశనం అయిపోతారు నేను లేకపోతే అని నేను చాలా వేదన పడిపోయాను కదా. వాళ్ళు చూసావా ఏం చేస్తున్నారో? ఇక్కడ నేను వారికి నియమించిన త్రోవ నుండి మరలా తొలగిపోయిరి. త్వరగా తొలగిపోయారంట. త్వరగా అండి. మనిషి మారడానికి లేట్ అవుతుంది, కానీ చెడిపోవడానికే చాలా స్పీడ్గా ఉంటాడు. చెడిపోవడానికి మారనా వద్దా అంటామా? చెడిపోవడానికి ఎంత టైం? అది చాలా తొందరగా చెడిపోతారండి. ఇక్కడ దేవుడు చూసారా ఎలా వాళ్ళు చెడిపోతున్నారంటే, బంగారపు దూడను చేసుకుంటూ దానికి సాగిలపడి బలిలర్పించి, ఓ ఇశ్రాయేలు అంటే దేవుని మనసు ఎలా అతలాకుతలం అయిపోతుందో, ఎంత టెన్షన్ పడిపోతాడండి ఆయన. మోషే వీళ్ళలో కూడా నన్ను కలిసే పరిస్థితి కలవరు నాయన. వీళ్ళు సృష్టి పుట్టక ముందే నేను ఏమైతే కోరుకున్నానో ఆ ఏదెను తోటలో మొదటి ప్రణాళిక విఫలమైంది. మరలా నేనే మరలా కనికరించి రెండవ ప్రణాళికను సిద్ధం చేసి, నేను వారి కొరకు ఎన్నో ఇవ్వాలనుకున్నానో వారి అనుమతి తీసుకున్నాను కదా, వారి పర్మిషన్ తీసుకున్నాను కదా. ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వారికి చట్టాన్ని ఇవ్వబోతున్నప్పుడు మళ్ళీ తప్పుపోయారు చూడు. వాళ్ళు పాడైపోయారు చూడు. వీళ్ళు కలవరు నాయన. వీళ్ళు కలుస్తారా అండి? ఎప్పుడు కలుస్తారండి తండ్రితో? ఎప్పుడు అసలు కలుస్తారండి తండ్రితో? పరలోకమందున్న కన్న తండ్రితో అసలు కలుస్తారా? దేవుడు ఓపికతో, ఎదురు చూపులో, నిరీక్షణతో, మనిషికి కాదయ్యా నిరీక్షణ, నీ కన్న తండ్రికి ఉంది నిరీక్షణ. నా పిల్లలతో నేను ఎప్పుడు కలిసిపోతాను. నేను ఎప్పుడు. ఎంత బాధండి. ఒక తండ్రి పిల్లల బంధం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా అది చూస్తున్నప్పుడండి చాలా బాధ, వేదన కలిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు అదే కలుగుతుంది. యోసేపు గారు తండ్రి ప్లేసులో యాకోబు గారు ఒక మంచి తండ్రిగా ఉన్నాడు. 12 మంది అన్నాతమ్ములలో చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు అంటే యోసేపుని. ఎవరికి లేని వస్త్రాలు నిలువటంగి కుట్టించింది కూడా అతనికే. చాలా ప్రేమ. రాహేలుకు పుట్టినవాడు, తన ఇష్టమైన భార్యకు పుట్టిన బిడ్డ యోసేపును చాలా ప్రేమగా చూశాడు. కానీ అన్నలు అది జీర్ణించుకోలేక అమ్మేశారు. ఆ గుహలలోనూ తిండి లేక భయంకరమైన చీకటి ప్రదేశాలలో ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తీయులకు, మిద్యానీయులకు అమ్మేశారు అతన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పనివాడిగా పెట్టుకున్నారు.
పని అభివృద్ధి చెందుతుంది. అక్కడ తన యజమాని భార్య అతనిని ప్రేమిస్తావా ప్రేమించవా అని వేధించింది. అంగీకరించకపోవడంతో చెరసాలలో పెట్టించింది. మళ్ళీ జైలు. నేరము చేయలేదండి ఆయన. ఎంత యథార్థవంతుడిగా బ్రతుకుతున్నాడండి. చివరికి ఆ తర్వాత ఏమవుతుందంటే మహారాజుకి, ఫరో రాజుకి కల వచ్చింది. ఆ కల భావాన్ని ఎవరో చెప్పలేకపోతున్నారో అప్పుడు అర్థమైంది. మహారాజా, ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు, జైల్లో ఉన్నాడు, మన జైల్లోనే. అవునా, తీసుకురండి. చక్కగా తయారు చేసి తీసుకొస్తున్నారు. యాకోబు కన్న కొడుకు చచ్చిపోయాడని ఆ రక్తపు వస్త్రాలు, ఆ గొర్రె పిల్ల చంపేసి రక్తాన్ని ఆ వస్త్రాలకు పూసేసి తండ్రికి, నీ కొడుకును క్రూర మృగం తినేసిందయ్యా. అప్పుడు తండ్రి ఏమైపోయాడు తెలుసండి? నేను చచ్చిపోతే బాగుండు, నేను నా కొడుకును ఎలా చూడడం కన్నా నేను చచ్చిపోతే మంచిది అనుకున్నాడండి. దేవుడు ఎంతో వాగ్దానం చేశావు కదా నాయన, ఈ పనల చుట్టూ అన్ని పనులు సాష్టాంగ పడతాయని నువ్వు ఏదో చేస్తావు నాయన, నువ్వేదో చేస్తావు, నువ్వు చేస్తావు నాయన. నమ్మకంతో ఉన్నాడో, కొడుకు దూరం అయిపోయాడన్న బాధతో ఉన్నాడో. 13 సంవత్సరాల కాలంలో అమ్మేశారు. 17 సంవత్సరాలు దాటిపోయింది. 30వ ఏట వచ్చేసింది. అక్కడ కరువు ఎందుకు వస్తుందో, ఆ కళ ఏంటి, ఆ కరువేంటి, ఆ ప్రమాదం ఏంటి కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన తర్వాత ఫరో ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా నీ దేవుడు? ఎవరయ్యా బాబు, నువ్వెవరవయ్యా? ఆశ్చర్యపోయి, నువ్వే అధికారిగా ఉండు, ప్రధాని తర్వాత నువ్వే అధికారివి, రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఖైదీగా వెళ్ళి మహారాజు ప్రధానిగా మారాడంటే తన పవిత్రతను కాపాడుకున్నాడు. యవ్వనస్తుడిగా తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఎక్కడ? అన్యుల దేశంలో, పరాయి దేశంలో, దేవుని గురించి చెప్పేవారు లేని ప్రదేశంలో. మనం దేవుడు గురించి చెప్పేవాళ్ళున్నా, భయభక్తులు చెప్పే టీచర్స్ ఉన్నా, పోలీసులున్నా, పెద్దలున్నా, వ్యవస్థ ఉన్నా, ఇంతమంది ఉన్నా కానీ ఒక దుర్మార్గుడిగా బతుకుతావు. చూసారా, మనం చచ్చిన వాళ్ళతో సమానం మనం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఐగుప్తులోకి వెళ్ళిపోయిన ప్రధానిగా అయిపోయాడు. ఒకరోజు అమ్మేసిన అన్నలు కూడా కరువు కదండి, వచ్చారు అక్కడికి. చూస్తున్నాడు వాళ్ళని, వెంటనే గుర్తుపట్టేశాడండి. వాళ్ళని తట్టుకోలేకపోతున్నాడండి. అన్నలను చూశాడండి. చూసిన తర్వాత ఆనందపడిపోతున్నాడండి. వాళ్ళని ఎలాగైనా తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నాడండి. పగ పెంచుకోలేదు. ప్రియమైన, నన్ను నమ్మేశారు, నన్ను కొట్టారు, నన్ను గెంటేశారు, నన్ను అవమానం చేశారు అన్నదేమి మనసులో పెట్టుకోలేదండి ఆయన. అన్నలను చూసి దుఃఖం ఆగుతలేదు యోసేపుకి. ఒకరోజు వాళ్ళను పట్టుకుని అంటున్నాడు, మీరెవరు? మేము 12 మంది. ఆఖరివాడు బెన్యామీన్, ఇంకొకడు ఉండేవాడు యోసేపు, చనిపోయాడు అని యజమాని అని మాట్లాడుతున్నప్పుడు, నిజంగా మీ తండ్రి బతికే ఉన్నాడా? మా తండ్రి సజీవంగా ఉన్నాడు. అవునా? మీరు చచ్చిపోయారనుకుంటున్నా ఆ వ్యక్తిని నేనే. బిగ్గరైపోయారండి. నిజంగా నేను చదువుతున్నప్పుడు నాకు నిజంగా చెప్తున్నానండి, నా కళ్ళల్లో నీళ్ళు అస్సలు ఆగలేదండి. అప్పుడు ఫరో అంటున్నాడు, మహారాజా నాకు సెలవిప్పించు, నా తండ్రి బతికే ఉన్నాడు. నీ తండ్రి ఉన్నాడా? ఎవరయ్యా నీ తండ్రి? నడు, రథాలతో వెళదాం, ఆర్భాటంగా వెళదాం, నీ తండ్రిని కలుసుకుందాం అనగానే నిజంగా వాతావరణం ఎంత అద్భుతం అండి. దేవుడు ఎంత గొప్పోడండి బాబు. చూసేయండి, అది చూసిన తర్వాత ప్రార్థన చేసేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నా సహోదరులు, వాళ్ళని తీసుకురా. ప్రియమైన దేవుని వారలారా, ఒక తండ్రి కొడుకులు కలుస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పరలోకమందున్న కన్న తండ్రితో మనం కలిసిపోతే, ఆయనతో ఉంటానని నువ్వు మాటిస్తే ఆయన ఎంత ఆనందపడిపోతాడో తెలిసే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకు దూరంగా ఉండి తప్పు చేస్తున్నామండి. అందుకే దేవుడు ఇంతగా నిరీక్షిస్తున్నాడు, ఇంతగా ఎదురు చూస్తున్నాడంటే నీ కొరకు. అసలు నువ్వెవరో నీకు తెలుసా?
నీ చరిత్ర ఏంటో తెలుసా, నీ ప్రయాణం ఏంటో తెలుసా? అదే మానవ మేధస్సు కందని ఆత్మ ప్రయాణం ఎలా ఉండబోతుందో రేపు మాట్లాడుకుందాం ప్రియులారా. పరలోకమందున్న దేవుడు దిగొస్తున్నాడు నీ కోసం ఎదురు చూపుతో, చేతులు చాపుతూ దిగుతున్నాడు నీ కోసం, తగ్గించుకుంటున్నాడు నీ కొరకు. ఆయనతో కలుస్తారా? మనం కలుస్తామా ప్రియమైన దేవుని పిల్లలారా? ఎప్పుడు కలుస్తామండి? ఎప్పుడు కలుస్తాం? ఎప్పుడు చూసిన దేవుణ్ణి ఏదో ఒకటి అడుగుతున్నవే తప్ప నీ కన్న తండ్రి నీతో ఉండాలనుకుంటున్నాడో, ఎప్పుడు ఉంటాడో, ఎలా ఉండాలనుకుంటున్నాడో, మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఇవన్నీ ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఆలోచించారా? మోకాళ్ళేసి ప్రపంచంలో ఎవ్వరికి లేనన్ని సమస్యలు నాకే ఉన్నాయన్నట్టుగా దేవుని ముందు కూర్చుని ఏడుస్తావే. నీ కన్న తండ్రి ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు నీ కోసం, ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. మానవ మేధస్సు కందని ఆ ఆత్మ ప్రయాణం ఎలా ఉండబోతుందో, నీ కొరకు ఇంతగా పరితపించిపోతున్నాడంటే అసలు నువ్వెవరు? నువ్వు అసలు నీ చరిత్ర నీకు తెలియదు తెలుసా? రేపు విందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మొదటి రోజు నాయనా మహా అద్భుతంగా ఈ సభను మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాము. కేవలం మీ దయ, మీ కనికరం, మీ కృప వల్లే మేము బ్రతుకుతున్నాము. ఎంత ప్రేమనైనా మా మీద మీకెంత ప్రేమనైనా, ఎన్ని ఏర్పాట్లు మా కొరకు మీరు చేస్తున్నారు తండ్రి. రెండవ ప్రణాళిక విఫలమైంది, మొదటి ప్రణాళిక విఫలమైపోయింది. ఎప్పటికైనా నా పిల్లలు కలుస్తారా? కలవరా? వీళ్ళు కలవరు మోసే, వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు, నన్ను కలవరు, మారరు అని ఎలా వేదన పడిపోయాడు నాయన. మీరెంత వేదన పడిపోయారు నాయన. మా రూపాన్ని అరచేతుల్లో చెక్కుకున్నారా తండ్రి? ఎంత ప్రేమ లేకపోతే మీరేమి ప్రేమను ఎలా చూపిస్తారు నాయన? మీ ప్రేమకు అవధులు లేవు, అంతు లేదు తండ్రి. వేదిక మీద ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాలను, ఇదిగో వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబములను దీవించండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన ప్రేమపూర్వకంగా విందును స్వీకరించి నాయన ఆరోగ్యవంతంగా సురక్షితంగా నీ పిల్లలను వారి గృహములకు తీసుకుని వెళ్ళండి నాయన. తిరిగి రేపటి దినమున మంచి వాతావరణాన్ని మాకు ఇవ్వండి. ఉదయం ఒక చోట నాయన, సాయంత్రం మరలా ఈ సభకు మేమందరం చేరుకునే భాగ్యం మాకు ఇవ్వండి. అద్భుతమైన మీ ప్రణాళికను, మీ మనసులో ఉన్న ఆలోచనలను, మీ సంకల్పాలను నాయన ఏది దాచుకోకుండా నేను మీకు బోధించానని పౌలు పలికినట్టుగా ఈరోజు మాకేదో కావాలని మేము అడగటం లేదు నాయన, మాకేదో ఇవ్వండి అని మిమ్మల్ని బతిమలాడుకోవడం లేదు తండ్రి. మీ సంకల్పాన్ని చెబుతున్నాం, మీ ప్రణాళికను తెలుసుకుంటున్నాం, మీ మనసును అర్థం చేసుకుంటున్నాం నాయన. మీ ప్రణాళిక మాకు అర్థమైతే మా గుండెలు బద్దలైపోతాయి నాయన. అంత ప్రేమ మా మీద మీకు ఉంది తండ్రి. ఇదిగో నీ పిల్లలైన వారందరినీ దీవించి ఆశీర్వదించమని, క్షేమంగా సురక్షితంగా వారిని తీసుకుని వెళ్ళమని, రేపటి దినమున ఇంకా త్వరగా మేము సభను ప్రారంభించి త్వరగా ముగించుకుని అద్భుతమైన మీ మాటలతో మేమందరం జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, దైవ సేవకులకును మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.